ఫిలిం ఇండస్ట్రీలో మరో జంట పెళ్లిపేటల వరకు వెళ్లకుండానే విడిపోయింది. తమన్నా, విజయవర్మ జంట బ్రేకప్ చెప్పుకున్నట్లు మనీ కంట్రోల్ రిపోర్ట్ అయితే వెల్లడించింది. కొన్నేళ్లుగా వీళ్ళ రిలేషన్‌షిప్‌లో ఉన్న ఈ ఇద్దరు విడిపోయినట్లు ఆ జంట సన్నిహిత వర్గాలైతే వెల్లడించినట్లు ఒక రిపోర్ట్ అయితే తేలింది. ఇక తమన్నా, విజయవర్మ లవ్ స్టోరీ ఇండస్ట్రీలో సంచలనం సృష్టించింది. కొన్నేళ్ల పాటు సీక్రెట్‌గా డేటింగ్ చేసినా తర్వాత తాము ప్రేమలో ఉన్నట్లు పబ్లిక్‌గా అయితే వెల్లడించి ఆశ్చర్యపరిచారు. వీళ్ళ పెళ్లి కూడా త్వరలోనే జరిగిపోతున్నట్టు వార్తలు కూడా వచ్చాయి. కానీ అనూహ్యంగా ఏమైందో గానీ ఇద్దరు ఎవరి దారి వారు చూసుకున్నట్లయితే వార్తలు వస్తుండటంతో చాలామంది షాక్ అయ్యారు. ఇద్దరు విడిపోయిన స్నేహితులుగా కొనసాగుతారని కూడా ఆ రిపోర్ట్ అయితే చెప్పింది. కొన్ని వారాల కిందటే తమన్నా, విజయవర్మ విడిపోయారు. కానీ వాళ్ళిద్దరూ మంచి ఫ్రెండ్స్‌గా ఉండాలని నిర్ణయించుకున్నారు. ఇద్దరు ప్రస్తుతం వాళ్ళ షూటింగ్‌లో అయితే బిజీగా ఉన్నారు. సో, ఆ జంట సన్నిహిత వర్గాలైతే వెల్లడించినట్లు మనీ కంట్రోల్ రిపోర్ట్ అయితే తెలిపింది. సో, ఇక 2 ఏళ్ల డేటింగ్‌కి ఫుల్ స్టాప్ అయిపోయింది. ఇక తమన్నా, విజయ్ డేటింగ్‌లు కూడా వార్తలు తొలిసారి 2023లో 'లవ్ స్టోరీస్ 2' అనే అంథాలజీ సమయంలో అయితే బయటకొచ్చింది. సో, ఈ ఇద్దరు కూడా ఇందులో తొలిసారి కలిసి యాక్ట్ చేశారు. అంతేకాదు తమన్నా తన 'నో కిస్సింగ్' పాలసీని పక్కన పెట్టి ఇందులో విజయ్‌తో పాటు ఘాటు రొమాన్స్ సీన్‌లో అయితే నటించింది. కొన్నేళ్ల పాటు వీళ్ళ తమ బంధం గురించి చెప్పకపోయినా ఓ ఇంటర్వ్యూలో ఓపెన్ అయిపోయారు విజయ్ అయితే. సో, తమ రిలేషన్‌షిప్‌ని సీక్రెట్‌గా ఉంచడం లేదని, అయితే దీన్ని ప్రైవేట్‌గా ఉంచాలని అనుకున్నట్లయితే అతడు చెప్పాడు. ఆ తర్వాత తమన్నా కూడా డేటింగ్‌ని కన్ఫర్మ్ చేసింది. ఇద్దరు కలిసి ఎన్నో ఈవెంట్‌లకెళ్లారు. ఫోటోలకు కూడా పోజులు ఇచ్చారు. త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నట్లు వార్తలొచ్చాయి. కానీ ఇంతలోనే ఈ జంట బ్రేకప్ వార్తలు తెరపైకి రావడంతో అభిమానులైతే నిరాశ చెందుతున్నారు. తమన్నా తన సోషల్ మీడియా అకౌంట్ల నుంచి విజయ్ ఫోటోలను కూడా డిలీట్ చేయడం విశేషమనే చెప్పొచ్చు. తమన్నా ప్రస్తుతం 'ఉడేలా' మూవీలో అయితే యాక్ట్ చేస్తుంది. సో, సడన్‌గా ఈ న్యూస్ వినేసరికైతే మొత్తం అంతా కొంచెం సర్ప్రైజ్ అని కాదు, కొంచెం షాక్‌కి గురయ్యారు చాలామంది. అటు తమన్నా ఫ్యాన్స్, ఇటు విజయ్ వర్మ ఫ్యాన్స్ కూడా. సో, 'కుంభమేళా' టీజర్‌లో కూడా అప్పుడు ఇదైతే రిలీజ్ చేశారు. ఈ మధ్య ఇదే 'ఉడేలా 2' మూవీ టీజర్‌ని 'మహాకుంభమేళాలో' రిలీజ్ చేశారు కదా! సో, ఇది తమన్నా, భాటియా గురించి. సో, మీలో ఎంతమందికి ఈ న్యూస్ తెలుసో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.